యువ జట్టుతో ఇంగ్లాండులో పర్యటించిన టీమిండియా సిరీస్ ను గెలవలేకపోయినా వారి సొంత గడ్డపై 2 మ్యాచ్ల్లో ఇంగ్లీష్ జట్టును ఓడించింది. శుభమన్ గిల్ కెప్టెన్స్ లో యువ భారత జట్టు ఇంగ్లాండ్పై అద్భుతమైన ప్రదర్శన చేసింది. సిరీస్ ను 2-2తో సమం చేసింది. ఈ సిరీస్ లోని చివరి మ్యాచ్ లో ఓ ప్లేయర్ కు ఆడే అవకాశం లభించడం టీమిండియా అదృష్టమని మరోసారి నిరూపితమైంది. టీమిండియా యొక్క ఆ అదృష్ట ఆటగాడి పేరు ధ్రువ్ జురేల్. తన వికెట్ కీపింగ్ బ్యాటింగ్ తో టీమిండియాలో స్థానం సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్న ధ్రువ్ టీమ్ కి అదృష్టవంతుడుగా మారుతున్నాడు. ధ్రువ్ జురేల్ తన టెస్టు కెరీర్ లో ఇప్పటి వరకు 5 టెస్టు మ్యాచ్లు ఆడాడు. ఆశ్చర్యకరంగా భారత్ ఈ మ్యాచ్ల అన్నింటిలోనూ గెలుపొందింది. అంటే ధ్రువ్ జురేల్ తన టెస్ట్ కెరీర్ లో ఒక్క ఓటమి కూడా లేదు. నిజానికి టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అత్యధిక టెస్ట్ మ్యాచ్లు గెలిచిన రికార్డు వెస్టిండీస్ మాజీ ఆల్రౌండర్ ఆల్డిన్ బాప్టిస్ట్ పేరు మీద ఉంది. బాప్టిస్ట్ తన టెస్ట్ కెరీర్ లో వరుసగా 10 టెస్ట్ మ్యాచ్లు ఆడితే అన్నింటిలోనూ ఆ టీం గెలుపొందింది. ఇక ఇప్పుడు ధ్రువ్ జురేల్ 2024లో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో అరంగేట్రం చేశాడు. మొదటి టెస్టులోనే అతడు తన బ్యాటింగ్ వికెట్ కీపింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పటి వరకు జురేల్ ఆడిన 5 టెస్టు మ్యాచ్లోనూ 36.42 సగటుతో 255 పరుగులు చేశాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. అదే సమయంలో వికెట్ కీపర్ గా అతను 9 క్యాచ్లు 9 స్టంపౌట్లు ఉన్నాయి. మొత్తానికైతే అతను ఆడిన 5 మ్యాచ్ల్లోనూ టీమిండియా గెలుపొందడం విశేషం. ఇప్పుడు అతను టీమిండియాకు అదృష్టవంతుడుగా మారాడు.